ఓం నమో నారాయణాయ. మాఘమాస విశిష్టత. విష్ణుమూర్తితో పాటు జ్ఞాన ఆరోగ్య ప్రదాతలైన సరస్వతీదేవిని, సూర్యభగవానుణ్ణి అర్చించడం, నదీ స్నానాలు చేయటం, ఇలా మాఘమాసం అంటేనే ఎంతో ప్రత్యేకం. శుభకార్యాలకు అనుకూలమైన నెలగాను ప్రసిద్ధి పొందిన మాసం మాఘమాసం. చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరించడం వల్ల వచ్చిన మాసమే మాఘం. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆరంభమయ్యే మాసం మాఘమాసం. ఈ సమయంలో ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ప్రత్యేకమైన కోణంలో భూమిని చేరుతాయి. అందుకే నదిలోనో సముద్రంలోనో మాఘస్నానం ఆచరించి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని, చేసిన పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసమంతా మాఘ పురాణాన్ని, విష్ణు సహస్రనామాలను భక్తితో పఠించాలని చెబుతారు. దాన ధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటారు. దీనివల్ల సకల అభీష్టాలు సిద్ధిస్తాయని, కోటి పుణ్యక్రతువులు నిర్వహించిన ఫలితం లభిస్తుందని అంటారు. అక్షరాభ్యాసం, వివాహం, గృహప్రవేశం, నామకరణం, ఉపనయనం ఇలా ఏ శుభకార్యాన్ని తలపెట్టేందుకైనా అనువైన మాసమిది. ఈ నెలలో వచ్చే పౌర్ణమితో పాటు పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల్ని పర్వదినాలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా మాఘశుద్ధ పంచమికి వసంత పంచమి లేదా శ్రీ పంచమి అనే పేరు ఉంది. అక్షరాలకు అధిదేవత అయిన సరస్వతీదేవి అవతరించిన పుణ్యదినమిది. ఈ శుభ సమయాన అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల చదువులకు ఏ ఆటంకము ఉండదంటారు. పుస్తకాలను, వాద్య పరికరాలను, కళా సామాగ్రిని అమ్మవారి సమక్షంలో ఉంచి పూజిస్తారు. ఈ మాసం సూర్యారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమినే రథసప్తమిగా పిలుస్తాము. నేడు ప్రత్యక్ష నారాయణుడు 7 గుర్రాల రథాన్ని అధిరోహించి ఉత్తర దిశగా పయనిస్తాడు. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి 7 జిల్లేడు ఆకులతో సూర్యమంత్రాలు జపిస్తూ స్నానమాచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎరుపు రంగు పూలతో, ఆవు నెయ్యి దీపాలతో స్వామిని ఆరాధిస్తారు. ఆ స్వామి ఎదురుగానే ఆవు పిడకలపైన ఆవు పాలతో పరమాన్నం వండి చిక్కుడు ఆకుపైన నివేదిస్తారు. రథసప్తమి నాడు సూర్యభగవానుణ్ణి పూజిస్తే శత్రు, రుణ, రోగబాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రెండింటి తర్వాత భీష్మ పితామహుడు పాండవులకు విష్ణు సహస్రనామాన్ని మహోపదేశం చేసిన మాఘశుద్ధ ఏకాదశి వస్తుంది. దీన్నే భీష్మ ఏకాదశిగాను పిలుస్తారు. ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించడంతో పాటు ఉపవాసం చేయాలి. అదేవిధంగా మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మహామాగిగాను వ్యవహరించే ఈ పర్వదినాన దేవతలు భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారట. అందుకే ఈ మాసమంతా కాకపోయినా కనీసం ఒక్క రోజైనా నది లేదా సముద్ర స్నానం చేయాలంటారు. మాఘంలో సముద్ర స్నానం ఆచరిస్తే సకల నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. స్వస్తి.